ఇవైతే మనిషినియాలండి. నైట్ అయితే నానబెట్టిన. ఇప్పుడైతే ఉడకబెడదామని ఇక నీళ్ళైతే పోసి పొయ్యి మీద అయితే పెడుతున్నా. కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నా. శనగలు అయితే ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంటా అంతలోపు అయితే. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకొని నూనె అయితే పోసుకుందాము. ఇప్పుడైతే ఇందులో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం. ఈ కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే మగ్గనియాలి. ఈ మగ్గేలోపు అయితే ఇక ఈ శనగలు అయితే ఉడికినాయి. ఈ వాటర్ అయితే ఉడుకుకొని వస్తాయి. ఇప్పుడైతే 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకొని 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. శనగలు అయితే ఉడికినాయండి. ఇక ఇంకా 2 నిమిషాలు మగ్గితే అయితే ఇక రెడీ అయినట్టుంది. ఉడకబెట్టుకున్న శనగలు అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు అయితే కలుపుకొని బాగా కొంచెం కారం వేసుకోవాలి. కొంచెమేమో ధనియా పౌడర్ వేసుకోవాలి. 2 వేసుకున్నాక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి బాగా. ఇప్పుడైతే శనగలు అయితే మంచిగా అయితే ఇక ఆయిల్లో ఫ్రై అయ్యి ఇక మంచి ఉప్పు కారం అయితే మంచిగా అంటుకుందండి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసి ఇక దింపుకోవడమే. ఇందులో అయితే ఒక నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది. నేనైతే 5 నిమ్మడైతే కొన్ని అయితే తీసుకొని నిమ్మకాయ పిండుకొని తిందామని కొన్ని అయితే తీసుకుంటున్నా. కట్ చేసిన ఉల్లిపాయ నిమ్మకాయ అయితే పిండుకుంటున్నా దీంట్లో అయితే. నిజంగానే నిమ్మకాయ పిండడానికి అయితే సూపర్ ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇట్లా అయితే వర్షం పడ్డప్పుడు అయితే ఇట్లా వేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది. నేను చేసింది అయితే ఎట్లుందో చూసి అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.